క్రీస్తునందు ప్రియులైన అందరికీ యేసు నామమున వందనాలు. మరి దేవాది దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించే వాక్యము, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును, నేను వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను అని యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము ద్వారా మాట్లాడుతున్నారు. ఈ సందర్భము చాలాసార్లు దేవుడు మనతో మాట్లాడి వాగ్దానం ఇచ్చి ఉంటారు కదండి. యెహోషువతో దేవుడు మాట్లాడుతూ అతన్ని పొద్దున్నే మీరు లేచినప్పుడు వేకునే లేచి అతడును ఇశ్రాయేలీయులందరూ కలిసి షిత్తీం నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దానిని దాటకముందే ఒక స్థలంలో ఉండి అందరూ కూడుకొని అక్కడికి వచ్చిన తర్వాత యాజకులైన వారు లేవీయులందరూ కలిసి అక్కడికి వచ్చి మందసాన్ని మోస్తున్న సమయంలో కొద్ది దూరంలో మీరుండి కనిపెట్టి అక్కడ నుంచి వెళ్ళాలి మీరు అని చెప్పి యెహోషువకు దేవుడు ఆజ్ఞనిచ్చి నడిపిస్తాడండి. అప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతూ ఆనాడు ఈ 7వ వచనం దగ్గరికి వచ్చేసరికి యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను అని దేవాది దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవాది దేవుడు ఆనాడు మోషేకు తోడై ఉన్నాడండి. మరి ఈరోజు మనకు తోడు లేడా? మనతో కూడా ఉన్న దేవుడే కదా. ఆనాడు మన పితరులతో ఉన్న దేవుడు ఈనాడు మనతో ఉన్నాడు. రేపు మన పిల్లల తరములో కూడా ఉండి ఆశీర్వదించే దేవుడై ఉన్నాడండి. కాబట్టి ఈరోజు మన దగ్గర ఏదైతే బాధ ఉందో, ఇరుకు ఇబ్బంది ఉందో దాని గురించి కాక మనం ఆలోచించకుండా దేవుని వైపు చూచినప్పుడు దేవుడు గొప్ప కార్యములు చేసేవాడై ఉన్నాడు. అందుకే నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును. మరొకసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆనాడు మోషేకు తోడై ఉన్నా ఈరోజు నీకు తోడై ఉన్నానని. ఆ తర్వాత ఇశ్రాయేలీయులందరి ఎదుట నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను అని అంటున్నాడు. అంటే నువ్వు ఎవరి ముందు తగ్గిపోయి ఉన్నావో, ఎవరి ముందు సోలిపోయి ఉన్నావో వాళ్ళందరి ముందు దేవుడు నిన్ను కనపరచబోతున్నాడు. ఇది నువ్వు నమ్మితే ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడుతుంది. దేవుణ్ణి కనపరుద్దాం. ఇటు కృప ఈ వాక్యము ద్వారా దేవుడు అందరికీ అనుగ్రహించి మహిమ పొందును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.